హలో. హోమ్ టూర్ చేయమన్నారు కదా, మా వన్ ఆఫ్ ద వీఆర్ హోమ్ టూర్ చేయమన్నారు. సో దట్ మేము హోమ్ టూర్ చేయబోతున్నాం ఇప్పుడు. కరెంట్లీ అయితే ఏదో సబ్స్క్రైబర్ అయినా వ్యూవర్ అయినా మనకి ఇంపార్టెంటే కాబట్టి సో వాళ్ళ కోసం ఈ హోమ్ టూర్ చేయబోతున్నాము. లెట్స్ స్టార్ట్. సో దిస్ ఇస్ అవర్ గేట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కరెంట్లీ అయితే బయట రైనింగ్ ఉంది, అందుకే బయట నుంచి తీయట్లేదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. అండ్ ఇక్కడికి ఇది వాష్ ఏరియా. దిస్ వాజ్ కంప్లీట్లీ వాష్ ఏరియా. అండ్ కమింగ్ టు ద హోమ్, ఇది మేము జస్ట్ నార్మల్గా ఒక ఎక్స్ట్రా ఉందని బయట పెట్టేసాము, లోపల బాగుందని. సో దిస్ ఈజ్ అవర్ మనీ ప్లాంట్స్. ఈ ప్లాంట్తో లక్ వస్తుంది అని అంటే తెచ్చుకొని పెట్టుకున్నాము. ఎంతవరకు లక్ వస్తుందో తెలీదు, చూడాలి. సో దిస్ ఇస్ అవర్ కామన్ మనీ ప్లాంట్స్. This is the door, open door. I'll open soon. This is the home side. Welcome to our home. ఎవరు ఇంటికి కొత్తగా వచ్చినా వెల్కమ్ అని ఇలా మ్యాట్ పెట్టేస్తాము వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి. సో వెల్కమ్ టు మై హోమ్. దిస్ ఈజ్ ఇన్సైడ్. ఇది హాల్ అన్నమాట. లెట్స్ ఎక్స్ప్లెయిన్. ఇది వచ్చేసి టీవీ హాల్, టీవీ ఏరియా. ఇది వచ్చేసి కబోర్డ్స్. అండ్ మేము కొన్ని సింపుల్ థింగ్స్ మాత్రమే తీసుకొచ్చి పెట్టుకున్నాము. చాలా గ్రాండ్గా అయితే ఏం డెకరేట్ చేసుకోలేదు. ఇప్పటికైతే కొన్ని సింపుల్ థింగ్స్ తీసుకొచ్చి పెట్టేసాము. అండ్ తర్వాత అన్నీ మంచిగా సెట్ చేసుకుందామని. అండ్ కబోర్డ్స్ మాత్రం నేను మా హస్బెండ్ ప్లాన్ చేసుకొని ఈ విధంగా చేసుకున్నాము. అండ్ ఎలా ఉందో తర్వాత కామెంట్ చేయండి గాయ్స్. అండ్ ఈ లైట్స్ ఇవన్నీ. ఆ ఫోటో ఫ్రేమ్ మాత్రం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తనకి గిఫ్ట్ ఇచ్చారు మా మ్యారేజ్కి. అండ్ దిస్ ఇస్ ద కబోర్డ్ ఫర్ టీవీ. అండ్ ఇవి సోఫా. అండ్ సోఫాస్ ఇవి మేము ఇల్లు షిఫ్ట్ అవ్వక ముందు తీసుకున్నాము. దెన్ మళ్ళీ చేంజ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కదా ఎందుకులే అని చెప్పేసి ఇవే తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాము. అండ్ దిస్ ఇస్ ద కర్టన్స్. సోఫాకి ఇవి ఉన్నాయి కదా, వీటికి మ్యాచింగ్ ఉండాలి అని చెప్పేసి సేమ్ కర్టన్స్ కలర్ తెచ్చేసుకున్నాం అనమాట. అండ్ దిస్ వాజ్ నేను మా హస్బెండ్ ప్లాన్ చేసి ఇది ఒకటి చేసుకున్నాము. ఈ సెల్ఫ్లు ముందుగానే చేస్తున్నాయి అండ్ లైట్స్ ముందుగానే పెట్టారు. ఇవి వచ్చేసి మాత్రం నాకు ఇష్టమని నేను కొనుక్కొచ్చానండి. ఇవి డాల్స్. గాలి తగిలితే కన్ను కొడతాయి మనకి ఇలా ఇలా. అండ్ ఈ ఫ్లవర్స్ ఇవి. ఓకే దెన్ అంతే అండి. ఇది టీవీ హాల్. దిస్ వాజ్ కంప్లీట్లీ అవర్ టీవీ ఏరియా. ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ టీ తాగుతూ ఉంటే బాగుంటుంది కదా. ఏదో అండి మాకున్నంతలో తీసుకున్నాము. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు అవర్ డైనింగ్ ఏరియా. ఇవి వచ్చేసి వీటి మీద ఆల్రెడీ మేము వీడియో చేసాము, కోటి అని చెప్పేసి జోక్గా. సో ఇవి స్టైల్గా బాగున్నాయని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తామండి. బాగున్నాయి కదా. ఇలా ఆర్చ్కి ఇలాంటివి చాలా మంది పెట్టుకోవడం చూస్తాము. సో నచ్చి తీసేసుకొచ్చి పెట్టేసుకున్నాము. చాలా బాగున్నాయి కదా. మీకు నచ్చితే కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ అవర్ డైనింగ్ టేబుల్. ఇది 6-seater డైనింగ్ టేబుల్. ఇక్కడ కూర్చొని తింటాము. అండ్ తినడం కంటే ఎక్కువ ఇక్కడ కూర్చొని నేనే వాక్ చేస్తుంటాను. బికాస్ నాకు ఈ ప్లేస్ చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది వాక్ చేయడానికి. సో నా పర్మనెంట్ ప్లేస్ ఫర్ వాకింగ్ ఇది. అండ్ కర్టన్స్ చూసారుగా. సో ఈ టేబుల్కి అండ్ దిస్ మ్యాచ్ అవ్వాలని చెప్పేసి సేమ్ మ్యాచింగ్ కర్టన్స్ తెచ్చుకున్నాము. ఎందుకంటే డిఫరెంట్ లుక్ ఉంటే ఆడ్గా కనిపిస్తుందని సేమ్ మ్యాచింగ్ కర్టన్స్ అనమాట. అండ్ కమింగ్ టు హియర్, ఇది మిర్రర్. సో నేను మా హస్బెండ్ చూస్ చేసుకున్నాం అనమాట. ఈ హౌస్కి ఇది ఎలా సెట్ అయిందో మాకు తెలీదు, బట్ మేమైతే ప్లాన్ చేసి ఈ మిర్రర్ అండ్ ఈ సింక్ ఇలా డిజైన్ చేయించుకున్నాము.
అండ్ దీనికంటే స్టైల్గా గొప్పగా చాలామంది పెట్టుకుంటున్నారు, బట్ మాకున్న స్టేటస్లో అయితే మేము ఇది ఇంతవరకు ఇలా సెట్ చేసాము. అండ్ ఈ మిర్రర్లో నాకు నచ్చింది ఏంటంటే కలర్స్. సో లైక్ ఇలా క్లిక్ చేస్తే వన్ మోర్ కలర్. అండ్ బాగున్నాం కదా, హ్యాండ్ వర్క్ చేస్తూ ఎంచక్క ఇలా చూసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దిస్ కలర్, ఓన్లీ 3 కలర్స్. మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ దిస్ వన్, ఐ లైక్ దిస్ కలర్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇదని కదా, మా మ్యారేజ్ ఆల్బమ్ చేయించుకున్నామని చెప్పేసి వాళ్ళు ఇలా క్యాలెండర్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చారు 1 ఇయర్కి. అండ్ దిస్ ఈస్ ముందుగానే సెల్ఫ్లు ఉండే, ఈ కబోర్డ్ అయితే మేము తర్వాత చేయించుకున్నాము. అండ్ కొన్ని థింగ్స్ మాత్రమే తీసుకొచ్చి పెట్టాము, ఇవన్నీ ఫిల్ చేసుకోవాలి యాక్చువల్లీ స్టైల్గా. ఇప్పుడైతే ఏమంతగా ప్లాన్ చేయలేదు, తర్వాత తీసుకొచ్చి పెట్టుకున్నామని. అండ్ నెక్స్ట్ ఇది మా పూజ గది. చాలా సింపుల్గా ఉంటుంది. చూసారుగా మా పూజ గది. అండ్ గణేష్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఇక్కడ పెట్టేసుకున్నాము. చూసినప్పుడల్లా గణేష్ని చూసి ఏ బాధ వచ్చినా మొక్కితే హ్యాపీగా ఉంటుంది కదా. సో నెక్స్ట్ కమింగ్ టు అవర్ కిచెన్. ఇది ఫ్రిడ్జ్, సామ్సంగ్ బ్రాండ్, చాలా బాగుంది. ఇప్పటివరకు ఎలాంటి రిపేర్ అయితే రాలేదు, బట్ ఇందులో సామాన్లు అయితే కొన్ని ఉన్నాయి. ఇప్పటికైతే అడ్జస్ట్ చేసుకోండి, అంత ఎక్కువ సామాన్లు నేను పెట్టుకోలేదు, అన్నీ యూజ్ చేసేసాము. అండ్ దిస్ ఇస్ అవర్ కిచెన్ రూమ్. కమింగ్ టు ద కిచెన్, ఇవన్నీ మేము తర్వాత కబోర్డ్లు సెట్ చేయించుకున్నాము బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ సేమ్ కలర్ ఉండాలని, ఈవెన్ కబోర్డ్స్ కూడా. అండ్ ఇది క్రీమ్ అండ్ వైట్ కలర్, మార్బుల్స్ కూడా కింద వైట్ ఉన్నాయని చెప్పేసి సేమ్ ఈ కలర్స్ మాత్రమే చూస్ చేసుకున్నాము. అండ్ మీరు చెక్ చేయొచ్చు. అండ్ కిచెన్ రూమ్లో బాగా స్టైల్గా కనిపించేది ఏంటంటే ఇక్కడ చిమ్నీ, ఇదొకటి బాగా స్టైల్గా కనిపిస్తుంది. అండ్ ఇవి రెండు ఉంటే ఏదో సాధించాము అనే ఫీలింగ్ వస్తుంది మనకి. అండ్ దిస్ ఇస్ ద వాటర్ ప్యూరిఫై అల్కరా, అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. అండ్ దిస్ చిమ్నీ. అండ్ అది ఇక్కడ ఇది కిచెన్ రూమ్ ఓవరాల్ కంప్లీట్లీ. కిచెన్ నుంచి ఇటు సైడ్ ఒక డోర్ ఉంటుంది. ఈ డోర్ ఇప్పుడు ఇందాక మీకు గేట్ చూపించాను కదా, ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు. ఈ డోర్ ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు బెడ్రూమ్స్ చూపించబోతున్నాను. యాక్చువల్లీ దిస్ ఈజ్ అ కంప్లీట్ ఓవరాల్ బెడ్రూమ్స్ కాకుండా బయట హాల్, కిచెన్, డైనింగ్ అండ్ పూజ గది వాజ్ కంప్లీటెడ్. ఇప్పుడు ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ 2 పెండింగ్స్ ఉన్నాయన్నమాట. దిస్ ఈస్ ద కామన్ వాష్రూమ్. సో వాష్రూమ్ చూడడానికి మోస్ట్లీ అందరూ ప్రిఫర్ చేయరు కాబట్టి నేను వాష్రూమ్ అయితే చూపించట్లేదు. లెట్స్ కమింగ్ టు ద మాస్టర్ బెడ్రూమ్. దిస్ ఈస్ ద కంప్లీట్లీ మాస్టర్ బెడ్రూమ్ వ్యూ. సో దిస్ వాజ్ కబోర్డ్స్. అండ్ ఈ కబోర్డ్స్ మాత్రం మా బెడ్కి చూసారుగా ఎవ్రీథింగ్ సేమ్ కలర్ ఉంటాయి, ఒక్కటి కూడా డిఫరెంట్ కలర్ ఉండదు. అండ్ దిస్ బెడ్ అండ్ ఈ కబోర్డ్స్, ఇందులో ఉన్న లైట్ అన్నీ మ్యాచ్ అవ్వాలని ఎవ్రీథింగ్ మ్యాచింగ్ పెట్టించుకున్నాం అనమాట. అండ్ బీరువా ఒకటి ఎందుకంటే కబోర్డ్లో మాకు సెట్ చేయడం ఇష్టం లేక బయట పెట్టేసుకున్నాము. అండ్ కర్టన్స్ కూడా ఎవ్రీథింగ్ మ్యాచింగ్. ఈవెన్ మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ డోర్స్ కూడా
కామన్ కలర్ కాబట్టి ఎవ్రీథింగ్ కామన్గా సేమ్ కలర్ ఉండాలని ఒకే కలర్లో చూస్ చేసుకున్నాము. దిస్ ఇస్ ఓవరాల్ మాస్టర్ బెడ్రూమ్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఈవెన్ ఫ్యాన్స్ కూడా మీరు చెక్ చేసుకున్నట్లయితే సేమ్ కలర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. నెక్స్ట్ దిస్ ఇస్ ద చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో మేము అంతగా ఏం యూజ్ చేయము, బికాస్ ఆఫ్ ఎవరైనా వస్తే యూజ్ చేస్తారు. ఇప్పటికైతే ఇక్కడ కబోర్డ్స్ ఇలా పెట్టేసుకున్నాము చిల్డ్రన్ బెడ్రూమ్లో. అండ్ దిస్ ఇస్ ద సపరేట్ వాష్రూమ్ ఫర్ ద చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వాష్రూమ్. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. ఏదైనా ఉంటే మేము ఇక్కడే రెడీ అవుతాము అండ్ ఇక్కడే కంప్లీట్గా దిస్ ఈస్ ద వన్ డోర్. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఇలా బయటకు వెళ్ళడానికి ఒక డోర్ అండ్ నార్త్ ఫేస్ ఒక డోర్ అన్నమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి. That's it. Completed my home tour. And thank you so much. మీకు మా హోమ్ టూర్ ఎలా అనిపించిందో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి గాయస్. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.